హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ బియాండ్ ఈవిల్ అని 2021లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 5. నేను ఫస్ట్ 4 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈసారి నేను ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. సో అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మీ లైక్స్ అండ్ కమెంట్స్తోనే నాకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 5 స్టార్టింగ్ మనం ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూషన్లో చూస్తాం. జూవాన్ డాంగ్షిక్తో ఆ మర్డర్స్ ఎవరు చేశారు, నువ్వు 20 years నుంచి ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నావు అని అడుగుతాడు. దాంతో డాంగ్షిక్ మన్యాంగ్ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరి పేరు ఒకటిగా చెప్తాడు. అలానే జీవా అండ్ జేయి పేర్లు కూడా చెప్పి వీళ్ళలో ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నానో గెస్ చేయి అని అంటాడు. అలానే ఒక టీవీ కూడా ఆన్ చేస్తాడు అక్కడ ఉన్నది. ఆ టీవీలో చీఫ్ హ్యాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తూ జూవాన్ అనౌన్స్ చేసిన దాని గురించి అతను సారీ చెప్తూ ఉంటాడనమాట. మీడియా వాళ్ళతో జూవాన్ చెప్పిన మాటలకి ఎలాంటి ఎవిడెన్స్ లేదు, అతను చెప్పిన 7 నేమ్స్లో ఒక లేడీ జూవాన్తో కాంటాక్ట్లో ఉండేది, తర్వాత ఆమె డిసపియరెన్స్లో జూవాన్ పార్ట్ ఎంత ఉందో మాకు తెలీదు, అందుకనే అతన్ని రూరల్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేశాము అని అంటాడు. అలానే గోయింగ్ ఫార్వర్డ్ మేము ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాము, జూవాన్కి ఈ కేసుతో ఏదైనా కనెక్షన్ ఉందని తెలిస్తే అతని మీద లా ప్రకారం యాక్షన్ తీసుకుంటామని చెప్పి తన ఇమేజ్ని క్లీన్ చేసుకుంటాడు చీఫ్ హ్యాన్. తర్వాత సీన్లో చీఫ్ హ్యాన్ జూవాన్ కలవడానికి వచ్చినా అతన్ని కలవకుండా కంప్లీట్గా అవాయిడ్ చేస్తాడనమాట. నెక్స్ట్ డే జూవాన్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఒక రిపోర్టర్ అతన్ని ఇంటర్వ్యూ కోసం అడుగుతూ వెంటపడుతూ ఉంటాడు. జూవాన్తో మీ ఫాదర్ చీఫ్ హ్యాన్ చెప్పింది నిజమేనా, నిన్ను ఎందుకు ఇలాంటి ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేశారు అని క్వశ్చన్ చేస్తాడు. జూవాన్ ఆన్సర్ ఇచ్చేలోపే అక్కడికి డాంగ్షిక్ వచ్చి రిపోర్టర్తో ఎలాంటి ప్లేస్ ఇది, పోలీస్ స్టేషన్ కాదా, వేరే పోలీసులు పనిచేయడం లేదా అని రివర్స్లో క్వశ్చన్ చేస్తాడు. అక్కడికి చీఫ్ హ్యాన్ ఇంకా వేరే పోలీస్ వాళ్ళంతా కూడా వచ్చి ఆ రిపోర్టర్ని రివర్స్లో క్వశ్చన్ చేసి చీఫ్ నామేమో వార్న్ చేస్తాడనమాట, ఇంకొకసారి ప్రెమిసెస్లో నువ్వు కనిపించొద్దు అని ఆ రిపోర్టర్ని పంపించేస్తారు. బేసికల్లీ అక్కడ ఉన్న పోలీస్ అంతా జూవాన్కి హెల్ప్ చేస్తున్నారు. అది చూసి జూవాన్ సర్ప్రైజ్ అవుతాడు, ఎందుకంటే అతను చేసిన ఇంటర్వ్యూ వల్ల ఆ పోలీస్ స్టేషన్కి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది, అయినా వాళ్ళు అతన్ని ఏమీ అనకుండా హెల్ప్ చేస్తున్నారు అని అనమాట. డాంగ్షిక్ అతనితో మేము ఒకరిని ఒకరం హేట్ చేసుకున్నా ఎవరైనా ఎనిమీ వస్తే మాత్రం అందరం కలిసి ఫైట్ చేస్తాము అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. జూవాన్కి అతని మాటలు బట్టి 2 విషయాలు అర్థమవుతాయి. ఒకటి, ఇక్కడున్న అందరూ కలిసి ఒకే టీంలా ఎనిమీని ఫైట్ చేస్తారు అని. రెండోది, వీళ్ళలో ఎవరైనా కిల్లర్ అయి ఉండొచ్చు, సో మిగతా వాళ్ళంతా కలిసి అతన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అని అనుకుంటాడు. అంతలో డాంగ్షిక్ చాలా కోపంగా ఎక్కడికో వెళ్తూ ఉంటే జూవాన్ కూడా అతనితో కలిసి అతనితో వెళ్తాడనమాట. డాంగ్షిక్ సిటీ సెంటర్కి వచ్చి కారు ఆపుతాడు. అక్కడ ఏదో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. జిన్ముక్ స్టేజ్ మీద మాట్లాడుతూ మింజుంగ్ వల్ల ఈ ఊరు రీడెవలప్మెంట్ పని ఆగకూడదు అని మైక్లో చెప్తూ ఉంటాడు. డాంగ్షిక్ జూవాన్ని కార్లోనే ఉండమని చెప్పి సడన్గా స్టేజ్ మీదకి వెళ్ళి ఫోర్స్ఫుల్గా జిన్ముక్ని కిందకి తీసుకొస్తూ ఉంటాడు. అక్కడున్న ఒక లేడీ కరెక్ట్గా రీడెవలప్మెంట్ టైంకే ఆ అమ్మాయి ఎక్కడికో పోయిందేంటో, ఇప్పుడు దానివల్ల వర్క్ అంతా ఆగిపోయింది అని అంటూ ఉంటుంది. దాంతో డాంగ్షిక్ ఆమె దగ్గరికి వచ్చి మీ డాటర్ ఏజ్ లాంటి ఒక అమ్మాయి కనిపించడం లేదు, మీరు అలా ఎలా మాట్లాడుతున్నారు అంటాడు. ఆమె వెంటనే కోపంగా నా డాటర్ని దాంతో పోల్చొద్దు, మింజుంగ్ ఒక బార్ గర్ల్ అని అంటుందన్నమాట. డాంగ్షిక్ కూడా ఆమెని బార్ గర్ల్ అయితే చనిపోయినా పర్వాలేదా అని అడుగుతాడు. అక్కడే ఉన్న కౌన్సిల్ ఉమెన్ వాళ్ళ మధ్యలో వచ్చి డాంగ్షిక్తో నీ కోపాన్ని తగ్గించుకుంటే మంచిది, నువ్వు 20 years బ్యాక్ ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అంటుంది. ఇక్కడ బేసికల్లీ కౌన్సిల్ ఉమెన్కి డాంగ్షిక్ అండ్ జుంగ్జే ఫ్రెండ్షిప్ నచ్చదనమాట. దాని గురించి ఏం అనలేక ఏం చెయ్యలేక డాంగ్షిక్కి మాత్రం జుంగ్జేకి దూరంగా ఉండు అని వార్న్ చేస్తుంది. డాంగ్షిక్ ఆమెతో నేను మీ అబ్బాయిని పట్టుకోలేదు,
మీ అబ్బాయి నన్ను పట్టుకుని ఉన్నాడు, కానీ ఇప్పుడు నేను అతన్ని వదిలేశానంటే చనిపోతాడు అని అంటాడనమాట. అక్కడే ఉన్న చైర్మన్ లీ వాళ్ళ మాటలు విని అతని బాడీ గార్డ్స్ వైపు చూసి సైగ చేసి డాంగ్షిక్ మీదకి పంపిస్తారు. డాంగ్షిక్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాంతో జువాన్ కూడా కారులోంచి బయటికి వచ్చి వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. డాంగ్షిక్ నువ్వు ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పినా ఆ బాడీ గార్డ్స్తో ఫైట్ చేస్తాడు. ఫైట్ తర్వాత చైర్మన్ లీ అండ్ అతని బాడీ గార్డ్స్ని అరెస్ట్ చేస్తారు. చైర్మన్ లీ కూడా డాంగ్షిక్ అండ్ జువాన్ మీద అసల్ట్ కేసు పెట్టడంతో వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుంటారు. ఇంకోవైపు జువాన్ ఫైట్ వీడియో చూసిన చీఫ్ హ్యాన్ చైర్మన్ లీకి కాల్ చేసి పెట్టిన కేసు వాపస్ తీసుకోమని అడుగుతాడు. జువాన్ ఇంట్రాగేషన్ రూమ్లోకి వచ్చి వాళ్ళతో చైర్మన్ లీ ఈ కేసు సెటిల్ చేద్దాం అనుకుంటున్నాడు అని, చేయడానికి ఒప్పుకున్నాడు అని అంటుందన్నమాట. డాంగ్షిక్ కూడా ఇంటర్నెట్లో వచ్చిన ఈవెంట్కి సంబంధించిన వీడియోస్ అండ్ పిక్స్ని రిమూవ్ చేస్తే నేను కూడా కేసు సెటిల్ చేసుకుంటాను అని అంటాడు. తర్వాత వాళ్ళని రిలీజ్ చేస్తారు. స్టేషన్ బయటికి వచ్చిన జువాన్ డాంగ్షిక్తో నువ్వు కౌన్సిల్ ఉమెన్తో అన్న మాటలు నేను విన్నాను, జుంగ్జేని నువ్వు వదిలేస్తే అతను చనిపోతాడు అన్నావు, దాని అర్థం ఏంటి అని అడుగుతాడు. డాంగ్షిక్ జువాన్తో ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, నేను జుంగ్జే కలిసి 20 years బ్యాక్ యూయాన్ని చంపేసి ఇప్పుడు మింజింగ్ని కూడా చంపేశాము అని అంటున్నావా? అలానే ఒకవేళ నువ్వు చెప్పింది నిజమే అయితే దానికి ప్రూఫ్ ఏది? నువ్వు ఆ ప్రూఫ్ని తీసుకురావడానికి ఎంత దూరమైనా వెళ్తావా? గుంహాని చంపినట్టు అని జువాన్ మిస్టేక్ని అతనికి గుర్తు చేస్తూ ఇండైరెక్ట్గా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో జువాన్ని ప్రాసిక్యూటర్ క్వాన్తో చూస్తాం. అక్కడికి అతన్ని చీఫ్ హ్యాన్ పంపించాడు అని మనకు అర్థమవుతుంది. అతను జువాన్తో ఒక 6 months లో ప్రొఫైల్ మెయింటైన్ చేయమని, అలానే గంహా గురించి ఎవరైనా అడిగితే ఆమెను ఇన్వెస్టిగేషన్ అప్పుడు కలిశాను అని మాత్రమే ఆన్సర్ చేయమని చెప్పి, అలాగే సీరియల్ మర్డర్స్ గురించి ఏం మాట్లాడొద్దు, ఇలాంటి టైంలో మీ ఫాదర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొద్దు అని అంటాడనమాట. అతను వెళ్తుండగా జువాన్ జుంగ్జే గురించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కనుక్కోమని ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేయడంతో ప్రాసిక్యూటర్ క్వాన్ ఒప్పుకుంటాడు. నెక్స్ట్ డే డాంగ్షిక్ ఇంటి దగ్గరికి జువాన్ని కలిసిన సేమ్ రిపోర్టర్ వచ్చి నాకు మిమ్మల్ని మింజుంగ్ కేసులో అరెస్ట్ చేశారు అని టిప్ దొరికింది, దాని గురించి డీటెయిల్స్ కావాలి, ఇంటర్వ్యూ కావాలి అని అడుగుతాడు. డాంగ్షిక్ సీరియస్ అయ్యి నీకు ఆ విషయం ఎలా తెలిసింది అని బెదిరిస్తే అతను జీహూన్ పేరు చెప్తాడు. నెక్స్ట్ సీన్లో జీహూన్ని డాంగ్షిక్ వాళ్ళ ఇంట్లో చూస్తాం. అక్కడ డాంగ్షిక్ అతనితో ఆ రిపోర్టర్ గురించి అడిగితే జీహూన్ మింజుంగ్ మిస్ అయిన నైట్ గురించి చెప్తాడు. మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో మింజుంగ్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చాక ఆమె జుంగ్జేని కలుస్తుంది. ఆమెని కలవడానికి వెళ్ళిన జీహూన్ వాళ్ళిద్దరినీ కలిసినట్టు చూస్తాడనమాట. జీహూన్కి జుంగ్జే అలా చేసి ఉండడు అని తెలుసు, కానీ పోలీసులు డాంగ్షిక్ని అరెస్ట్ చేయడంతో ఆ రిపోర్టర్కి డాంగ్షిక్ కిల్లర్ కాదు అని మాత్రమే టిప్ ఇచ్చాను అని చెప్తాడనమాట. ఆ విషయం విన్న డాంగ్షిక్ అతనితో నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర చెప్పకు, లేకపోతే నువ్వే హర్ట్ అవుతావు అని చెప్పి పంపించేస్తాడు. మనకి జువాన్ డాంగ్షిక్ ఇంటి బయట ఇవన్నీ వింటున్నట్టు చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో జువాన్ డాంగ్షిక్ వాళ్ళ ఇంట్లోకి వచ్చి అతనితో డైరెక్ట్గా నువ్వు జుంగ్జేని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నావు, మీ సిస్టర్ యూయాన్ డిసపియర్ అయిన తర్వాత జుంగ్జే ఎక్కడున్నాడో నీకు తెలుసా అని అడుగుతాడు. డాంగ్షిక్ అతనితో జుంగ్జే హైయర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళాడు అని చెప్తాడు. జువాన్ తన ఫోన్లో ఉన్న ఒక డాక్యుమెంట్ని చూపించి జుంగ్జే యుఎస్ వెళ్ళలేదు, అతని ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు, అక్కడ నేను డీర్లా కనిపించే పర్సన్ని చంపాను అని ఒకే మాట చెప్తూ ఉండేవాడని రిపోర్ట్లో ఉంది అని చెప్తాడనమాట. అలానే జీహూన్ మింజుంగ్ని లాస్ట్ టైం జుంగ్జేతో చూడటం గురించి నేను విన్నాను, అతన్ని సైలెంట్గా ఎందుకు ఉండమన్నావు అని అడుగుతాడు. దాంతో డాంగ్షిక్ జువాన్ని బాగా ప్రొవోక్ చేస్తున్నట్టు మాట్లాడుతూ సరే జంగ్జే యూయాన్ని చనిపోయాక మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు, డీర్లా కనిపించే పర్సన్ని చంపాను అన్నాడు అనుకో, అలానే 20 years నుంచి అతనితో పార్ట్నర్గా ఉండి అతన్ని నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను అనుకో, ఇవన్నీ ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉంది చెప్పు అని అడుగుతాడు. అలానే నువ్వు అప్పుడే గంభా గురించి మర్చిపోయావా, నువ్వు ఫోర్స్ చేస్తేనే ఆ లేడీ ఇక్కడికి వచ్చింది, నీ వల్లే ఆమె చనిపోయింది అని
చాలా అక్యూజ్ చేస్తూ మాట్లాడతాడు. దాంతో జూవాన్ కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతూ, అవును నేను ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేశాను, ఒప్పుకుంటాను, అలానే నా వల్లే ఆ లేడీ చనిపోయిందన్న విషయం నాకు జీవితాంతం గుర్తుంటుంది అని చెప్పి, అందుకే నేను ఎలా అయినా ఆ కిల్లర్ని పట్టుకోవాలని చాలా ఎమోషనల్గా అరుస్తూ చెప్తాడనమాట. అలానే నాకు ఆ కిల్లర్ ఎవరో చెప్పు అని అడుగుతాడు. ఎపిసోడ్ ఎండింగ్లో మనకి మిన్జుంగ్ మిస్ అయిన రోజు ఆమె జుంగ్జేతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళని జిన్ముక్ అంటే మిన్జుంగ్ వాళ్ళ నాన్న అక్కడ అంటే ఒక సైడ్ నుంచి చూస్తున్నట్టు సీరియస్గా మనకి చూపిస్తారు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 5 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.